రామోజీరావుకు కళలు, రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేవారు. నాటి గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఎస్సీ చదివారు. ఢిల్లీలో రామోజీరావు తన మొదటి ఉద్యోగం చేశారు. అనంత్ అనే మలయాళీ స్థాపించిన ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా చేరారు. విజయవాడ పక్కనున్న పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవిని ఆయన 1961 ఆగస్టు 19న వివాహం చేసుకున్నారు. 1962లో ఆయన హైదరాబాద్కు తిరిగి వచ్చి అదే ఏడాది అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్ను స్థాపించారు. ఢిల్లీలో యాడ్ ఏజెన్సీలో పనిచేసిన అనుభవంతో 1965లో కిరణ్ యాడ్స్ను ప్రారంభించారు. 1967 నుంచి 1969 వరకు ఖమ్మం పట్టణంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం చేశారు. 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత ఫర్టిలైజర్స్ వ్యాపారాన్ని నిలిపివేశారు. 1970 నవంబర్ 23న రమాదేవి ఎండీగా ఇమేజెస్ అవుట్డోర్ అడ్వైజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. దాదాపు 25 ఏళ్లు దీనికి రమాదేవి నేతృత్వం వహించారు. 1972-73లో విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణం చేపట్టారు. 1980 జూన్ 21న అది 3 స్టార్ హోటల్గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో తారా, సితారా హోటళ్లను నిర్మించారు. ఆయన ఎన్ని వ్యాపారాలు చేసినా రామోజీరావు అనగానే గుర్తొచ్చేది ఆయన పెట్టిన మీడియా సంస్థలే. రామోజీరావు 1974లో ఈనాడు పత్రికను ప్రారంభించారు. అప్పటికే ఉన్న సంప్రదాయ శైలికి భిన్నంగా వచ్చిన ఈనాడు పత్రికను పాఠకులు ఆదరించారు. విశాఖపట్నంలో మొదలైన పత్రిక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తెలుగువారు ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. సినీ ప్రేమికుల కోసం 1976 అక్టోబర్ 3న సితారా అనే సినీ పత్రికను ప్రారంభించారు. తర్వాత 1978లో విపుల మాసపత్రికను మొదలుపెట్టారు. తెలుగువారి వంటింటి రుచుల్ని ప్రపంచానికి రుచి చూపిస్తున్న ప్రియా ఫుడ్స్ను 1980 ఫిబ్రవరి 9న ప్రారంభించారు. స్వతహాగా కళాభిమాని అయిన రామోజీరావు చిన్నతనంలో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఒక సినిమాలోనూ అతిథిగా నటించారు. విశ్వేశ్వరరావు 1978లో నిర్మించిన మార్పు సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. అతిథి పాత్రలో నటించినప్పటికీ సినిమా పోస్టర్లపై రామోజీరావు ఫోటోను ప్రచురించారు. 1983 మార్చి 2న ఉషా కిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాత తొలి సినిమా శ్రీవారికి ప్రేమలేఖతో మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ను ప్రారంభించారు. 1995లో ఈటీవీని ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగులో న్యూస్ ఛానళ్లు, ఇతర భాషల్లో ఛానళ్లు కూడా పెట్టారు. ఇక 1996 హైదరాబాద్ శివార్లలో రామోజీ ఫిల్మ్ సిటీ ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే పెద్ద స్టూడియో కాంప్లెక్స్ గా గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. బాహుబలి వంటి సినిమాల నిర్మాణం నుంచి సామాన్యులు టూరిస్టుల్లా చూడటానికి వెళ్లే యాత్రా స్థలంగా ఈ ఫిల్మ్ సిటీ మారిపోయింది. రామోజీ కూడా తన స్థిర నివాసాన్ని ఫిల్మ్ సిటీలోనే ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 1600 ఎకరాల్లో విస్తరించింది రామోజీ ఫిల్మ్ సిటీ.